హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాం. ఆ దేవుని ప్రసన్నం చేసుకోవాలని రకరకాల పువ్వులు, ఆకులు సమర్పిస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా? పూజ కోసం మనం వాడే కొన్ని రకాల పువ్వులు, ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈనాటి వీడియోలో అలా పూజకు ఉపయోగించే ఒక అద్భుతమైన ఆకు గురించి చెప్పుకోబోతున్నాం. ఇవి నిజంగా మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆకులతో ఎలాంటి రోగాలు నయం చేసుకోవచ్చు, ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈనాటి వీడియోలో చూసేద్దాం. ఈ రోజుల్లో ఒక వ్యాధికి మందు వేస్తే ఇంకో వ్యాధి మనకు కాచుకుని కూర్చుంటోంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇలా ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఆకులు గాని, పూలు గాని, పళ్ళు గాని వీటితో మన రోగాలు నయమైపోతుంటే చాలా సంతోషం కదా. అయితే మీకు ఇదివరకే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ముందుగా మీ డాక్టర్నైతే సంప్రదించి దానికి తగిన వైద్యం తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏ అనారోగ్య సమస్యలు లేవు, ముందు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా చాలా రకాల మందులు వాడి రోగాలు నయం కాకుండా విసిగి వేసారిపోతే గనక ఇవి ఒకసారి వాడి చూడండి, ఖచ్చితంగా నయమవుతాయి. ఇంకో విషయం ఏంటంటే వీటిలో మనం ఎటువంటి కెమికల్స్ గాని, ప్రిజర్వేటివ్స్ కానీ వాడడం లేదు కాబట్టి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేవే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అందుకని వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. బిల్వపత్రం, మారేడు దళం ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనవి. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే చెంబు నీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలని భక్తుల విశ్వాసం. ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమశివుడు సంతోషిస్తాడని అంటారు. అయితే ఈ మారేడు దళం కేవలం పూజకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం మారేడు చెట్టు పళ్ళు, కాయలు, బెరడు, వేళ్లు, ఆకులు, పువ్వులు అన్ని కూడా ఔషధాలుగా ఉపయోగపడతాయి. మారేడు చెట్టు కాయలు కూడా ఆరోగ్యపరంగా అద్భుతంగా పనిచేస్తాయి. దీని లోపలుండే గుజ్జు లాంటి పదార్థాన్ని వెలగ అంటారు. ఈ మారేడు పండు కూడా కాయగా ఉన్నప్పుడు రుచిలో వగరుగా, పుల్లగా ఉంటుంది. కానీ అది పండుగా మారినప్పుడు తీపి, పులుపుతో కూడిన రుచిలో ఉంటుంది. ఈ మారేడు పండు అతిసార వ్యాధికి మంచిది. మారేడు పండు రసంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇబ్బందులను నయం చేస్తుంది. మారేడు పండుతో మధుమేహం కంట్రోల్ అవుతుంది. మారేడు పండు కన్నా లేత కాయ ఎక్కువ గుణాలు కలిగి ఉంటుంది. మారేడులో విటమిన్లు ఏ, B1, B2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఉదయాన్నే పరగడుపున ఈ పచ్చి ఆకులు తింటే చాలా ప్రయోజనాలుంటాయి. మలబద్ధకం లేదా ఉదయం సరిగా కడుపుని ఖాళీ చేయని సందర్భాల్లో తక్షణ ఉపశమనం పొందడంలో మారేడు ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇది మీ పొట్టను శుభ్రపరచడం మాత్రమే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, మీ చర్మానికి మంచి కాంతినిస్తుంది. మారేడు పండు జ్యూస్తో అజీర్తి సమస్యలు, మలబద్ధకం, గ్యాస్, పేగుపోత వంటి సమస్యలు నివారించుకోవచ్చు. కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ అమీబియాస్ వ్యాధి లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా నయం చేయగలదని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ క్రమంగా కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడే వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి అంటే, కొన్ని ఆకులను తీసుకుని నీటితో శుభ్రం చేసి వాటిని అలాగే నమిలి తినేయండి. లేదంటే మారేడు ఆకులో కాస్త నల్ల ఉప్పు వేసి కొద్దిగా వేడి చేసి తినొచ్చు. మారేడు ఆకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి దాని కషాయాన్ని కూడా తాగొచ్చు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో మారేడు ఆకులను తీసుకుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మారేడు ఆకుల్లో ధమనులు గట్టిపడకుండా నిరోధించే గుణం ఉంది. ఇవి గుండె వ్యాధుల నుండి రక్షిస్తాయి. మారేడు ఆకులో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తపోటుతో బాధపడే వారికి మేలు చేస్తుంది. మారేడు ఆకులో ఉండే ఐరన్ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంటును పెంచుతుంది.
మారేడు ఆకులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తరచూ మీరు నోటి పూతతో ఇబ్బంది పడుతూ ఉంటే ఉదయమే ఖాళీ కడుపుతో ఈ మారేడు ఆకు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. దీనికోసం మీరు 4 మారేడు ఆకులు తీసుకుని పచ్చిగానే నమిలి తినాలి. అంతేకాదు మధుమేహం బాధితులకు సైతం ఇది చాలా చక్కని మందు. బిల్వపత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగం. డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మారేడు ఆకును తినాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. జ్వరం, జలుబు, దగ్గు మరియు అలర్జీలతో బాధపడే వారికి ఈ మారేడు ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మారేడు ఆకు అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగం. ఎండాకాలంలో మారేడు పండు రసాన్ని తాగితే చలువ చేస్తుంది. మారేడు పండులో గుజ్జును మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసుకుని కొద్దిగా నిమ్మరసం, 4-5 పుదీనా ఆకులు, కావలసినంత పంచదార వేసుకుని తాగితే వేసవి కాలం నుంచి గట్టెక్కొచ్చు. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. శరీరం చల్లబడుతుంది. గ్లాస్ వాటర్లో మారేడు ఆకులను వేసి మరిగించి వడకట్టి తాగండి. ఈ నీటిలో కొద్దిగా తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటకు పోయి అవయవాలన్నీ శుభ్రపడతాయి. అధిక వేడితో బాధపడే వారికి మారేడు ఆకులు గొప్ప ఔషధం. 2 లేదా 3 మారేడు ఆకులను నమిలి రసాన్ని నిదానంగా మింగండి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే అధిక వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది. మధుమేహం వచ్చిందంటే జీవితం సగం అయిపోయిందని బాధపడుతూ ఉంటారు. కానీ మారేడు ఆకులు ఉండగా అలా బాధపడాల్సిన పని లేదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక గ్లాస్ వాటర్లో శుభ్రంగా ఉన్న మారేడు ఆకులను 4 వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత నీటిని వడపోసి అందులో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తాగండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మారేడు ఆకులతో ఎన్ని రకాల రోగాలు నయమవుతాయో. మీకు ఆయుర్వేద షాపుల్లో దీనికి సంబంధించిన చాలా ప్రోడక్ట్లు దొరుకుతాయి. ఒకసారి మీ ఆయుర్వేద డాక్టర్ ని సంప్రదించి మీకుండే సమస్యలను బట్టి మీరు ఈ మారేడు ఆకుల ప్రోడక్ట్లను కొనుగోలు చేయొచ్చో లేదో కనుక్కోండి. అలాగే ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా కూడా మీరు మారేడు ఆకులను వాడుకోవచ్చు. చూసారా, సింపుల్ గా ఉంటూనే ఎంత మేలు చేస్తాయో ఇలాంటి ఆకులు. మరి ప్రకృతిలో దొరికే కొన్ని రకాల ఔషధ గుణాలు ఉండే పువ్వులు, కాయలు, ఆకులు కూడా మనకెంతో బాగా ఉపయోగపడతాయి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇలాంటి వాటితో సహజ సిద్ధంగా వ్యాధులను తొలగించుకుంటేనే మనం 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఉండగలుగుతాం. మరి తప్పకుండా మీకు ఈ ఆకులు ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని కషాయం చేసుకుని తాగండి. అన్ని రకాల రోగాలకు చెక్ పెట్టొచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.